హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్స్ లో ఏంటంటే నాకు వైటిష్ లో ఒకటి రికాప్ వచ్చి పడింది. రికాప్ అంటే ఏంటి? వీక్లీ రికాప్ వస్తుంది. ఆ వీక్లీ రికాప్ లో నాకు ఇంత వ్యూస్ వచ్చినాయి, ఇంత వాచ్ టైం వచ్చింది. సో మొత్తానికి ఓవరాల్ నాకైతే డిస్ప్లే అయితే వచ్చింది. ఇక్కడ స్క్రీన్ రికాల్ చూపిస్తాను మొత్తానికి. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి ఎక్స్టర్నల్ ఉండబోతుంది. ఎందుకంటే సో వ్లాగ్ అంటే వ్లాగ్ కాదు, సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. నాకు ఈ రోజు డిస్ప్లే వచ్చింది, అంటే వీక్లీ రికాప్ వచ్చింది అనమాట. సో వీక్లీ రికాప్ వచ్చింది కాబట్టి మీకు ఈ రోజు షేర్ చేస్తున్నాను అనమాట. ఎలా అనేది సో ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ తెచ్చుకోండి. సో కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మరి స్క్రీన్ కాల్ అయితే ఆన్ చేస్తాను. సో స్క్రీన్ కాల్ ఆన్ చేస్తే మీకైతే సో ఇక్కడ డిస్ప్లే అయితే ఆన్ అవుతాయి అనమాట. గాయస్ నేను వేస్తాను అంటే చూడండి, వైటిష్ లో వెళ్ళిపోతాను. వైటిష్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు చూపిస్తాను ఏంటంటే సో నాకు వీక్లీ రికాప్ వచ్చిందని చెప్పాను కదా. సో ఇక్కడ నేను వేస్తాను గాయస్ ఇక్కడ చూడండి, 57 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు అండ్ 77 వ్యూస్ అయితే వచ్చినాయి అండ్ 2 days బిఫోర్ అనమాట. అండ్ ఇక్కడ 3 days బిఫోర్ అనేది 153 వ్యూస్ అయితే వచ్చినాయి అండ్ 5 likes వచ్చినాయి, 3 comments వచ్చినాయి. ఓవరాల్ నాకైతే ఇలా ఉందన్నమాట. సంథింగ్ మొత్తం సో ఉన్నది ఉన్నట్టే చెప్పడం మనది పని అనమాట. సో కంప్లీట్లీ ఆ డేస్ కు ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో ఉన్నది ఉన్నట్టు చెప్పడం మన పని అనమాట. అంటే మీకు ఒక థాట్ వస్తుంది అనమాట. సో ఇంత వ్యూస్ వస్తున్నాయి, ఇంత వాచ్ టైం వస్తుంది, మీకు ఒక థాట్ వస్తుంది. అంటే ఎన్ని డేస్ లో మానిటేషన్ అవుతుంది. సో మనకి ఛాలెంజ్ ఏమున్నాయంటే 30 days లో మానిటేషన్ చేసుకోవాలి. ఛాలెంజ్ ఉంది కదా, ఆ ఛాలెంజ్ ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే 77 వ్యూస్ వచ్చినాయి 2 days బిఫోర్ వీడియో అనమాట. సో ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేయలేదు, సో కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట. సింప్లీ నేను వేస్తా అంటే గాయస్ కదండి. సో ఇక్కడ అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్ లో వెళ్ళిపోతే గాయస్ గా సింప్లీ మనకి ఇక్కడ వీక్లీ రికాప్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, యువర్ వీక్లీ రికాప్ ఈజ్ హియర్ అంటుంది. సో మొత్తానికి దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఏ థంబ్నెయిల్ మనకి అంటే వైరల్ అయింది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ హెర్ ఇస్ వాట్ యు గాట్ అప్ టు లాస్ట్ వీక్ అంటుంది. మొత్తానికి మీకు ఏ థంబ్నెయిల్ వర్క్ అయింది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో 4 thumbnails అయితే వర్క్ అయినాయి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సింప్లీ మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి 1.5K అయితే వ్యూస్ వచ్చినాయి. పీపుల్ టర్నెడ్ ఇంటూ యూ అంటుంది. సో మొత్తానికి ఇలాంటి సో మన సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతున్నాయి అనమాట. సింప్లీ చూడండి 1 2 3 4 డిస్ప్లే అయితే అయినాయి. 4 members డిస్ప్లే అయినాయి అనమాట. మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా నన్ను సపోర్ట్ చేసినందుకు. సో ఇంతకు మించి ఏం చెప్పాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను అనమాట. సో ఇంతకు మించి అని చెప్పాను అనమాట. సో ఇక్కడ నేను చూసుకుంటే గాయస్ ఇక్కడ స్క్రోల్ చేస్తాను. ఆయనకి పైన కూడా ఉన్నారు, చూసుకోలేదు, సారీ అండి. పైన కూడా ఉన్నారు అండ్ కింద చూస్తున్నా పైన కూడా ఉన్నారు 4 members అనమాట. సో అంటే వీళ్ళు ఎక్కువ చూస్తున్నారని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. పీపుల్ టర్నెడ్ ఇంటూ యూ అంటుంది. సో మొత్తానికి డిస్ప్లే అయితే 1.5K అయితే వ్యూస్ వచ్చినాయి. ఓవరాల్ మనకి ఇలా డిస్ప్లే అయితే చూపిస్తుంది కదా. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ హెర్ ఇస్ హౌ పీపుల్ ఫండ్ యూ అంటుంది. యూ టు హోమ్ అంటుంది, ఛానల్ పేజ్ అంటుంది, అప్ నెక్స్ట్ అంటుంది. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో సంథింగ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ. స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ దిస్ ఈజ్ వాట్ దే వాచ్డ్ అంటుంది. సో మొత్తానికి ఏ థంబ్నెయిల్ కి అంటే ఏ వీడియో ఎక్కువ వాచ్ చేసిండ్రు మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ 4000 వాచ్ టైం అండ్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో మనకు ఆ వీడియో వైరల్ అయింది అనమాట. ఎంత వైరల్ అయింది? 1.7K వ్యూస్ వచ్చినాయి నేను అనుకుంటున్నాను అనమాట. సో అదే అంతైతే వచ్చినాయి నేను అనుకుంటున్నాను అనమాట. సింప్లీ మనం దాన్ని క్లిక్ చేస్తే అదే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చింది మనకు కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ నాకైతే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు 3 వీడియోస్ అయితే రికమెండ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ పీపుల్ డిడ్ంట్ జస్ట్ వాచ్ ద ఇంటరాక్టెడ్ 63 likes వచ్చినాయి, 4 shares వచ్చినాయి అండ్ 33 comments వచ్చినాయి అనమాట. ఓవరాల్ డాష్ బోర్డ్ ఇలా ఉంది అనమాట. 63 likes వచ్చినాయి అనమాట. అంటే వీక్లీ రికాప్ అనమాట. అంటే ఒక వారంలో మనకు 63 likes అయితే వచ్చినాయి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ. స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ లెట్స్ ప్లే ఎ గేమ్ అంటుంది. సో ఏ వీడియో పైన గేమ్ ఆడుతున్నారు మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓవరాల్ మనం చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి లాస్ట్ ది 3rd one చూసుకుంటే దాన్ని క్లిక్ చేద్దాం అండ్ గ్రీన్ టిక్ మార్క్ పడతాయి అనమాట. మనం క్లిక్ చేస్తే మనకు కరెక్ట్ అవునా కాదా మనకి ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ పడుతుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను మీకు ఇక్కడ డిస్ప్లే అండ్ మీ కళ్ళ ముందర నేను టిక్ మార్క్ చేస్తాను చూడండి. ఈ బాక్స్ మీద చేస్తాను ఏది ఉందో అని అవునా. సో ఇదే మనకు గ్రీన్ టిక్ మార్క్ చూపిస్తుంది చూడండి గాయస్. ఓవరాల్ మనకి ఇదే చూపిస్తుంది కాబట్టి. అండ్ చూసుకోండి గాయస్ దిస్ వీడియో గాట్ 1565 వ్యూస్ ఇన్ దిస్ వీక్ అంటుంది. సో మొత్తానికి ఈ వారంలో 1565 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. 1.5K అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. ఓవరాల్ మనకైతే డిస్ప్లే అయితే చూపిస్తుంది. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తాను గాయస్. స్క్రోల్ చేస్తే 1 second స్క్రోల్ చేసిన చూడండి, చెక్ బ్యాక్ నెక్స్ట్ వీక్ అంటుంది. అంటే నెక్స్ట్ వీక్ ఇంకా ఏముందో అండ్ డాష్బోర్డ్ అంటే వీక్లీ రికాప్ అయితే ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ లో ఇస్తాను చూపిస్తుంది అనమాట. ఓవరాల్ నాకైతే ఇలా వచ్చింది. సో మొత్తానికి ఎవరెవరికి వచ్చిందో నాకైతే కామెంట్ చేసుకోండి. ఎవరికైతే ఇలా వస్తుందో కామెంట్ అయితే చేసుకోండి చెప్తున్నమాట. మళ్ళీ అదే చెప్తున్నా. సో ఎవరైతే వీడియో వైరల్ అవుతుందో వాళ్ళకి ఇలా అయితే వస్తాయన్నమాట. అంటే వైరల్ అంటే ఇంత వ్యూస్ వచ్చినాయి చూడండి, చూపిస్తాను డాష్బోర్డ్ వెళ్ళి చూపిస్తాను. 77 and 153 and 76 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఓవరాల్ మీకు కూడా ఇలా వ్యూస్ వస్తే వీక్లీ రికాప్ అయితే వస్తుంది. సో వాచ్ టైం ఎంత వస్తుంది అది కూడా చూపిస్తాను.
మొత్తానికి లాస్ట్ లో చూపిస్తాను. వాచ్ టైం ఎంత వచ్చింది ఓవరాల్ చూపిస్తాను అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడ నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను. ఏంటిది? మూన్ విఎస్ మార్స్. ఆ టాపిక్ పైన నేను వీడియో చేశాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక క్లిప్ ప్లే చేస్తాను. సో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. సో ఓవరాల్ మీకు నచ్చుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ ప్లే అయితే చేస్తా, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనందరికి అంతరిక్ష అంటే ఎంతగానో ఆసక్తి ఉంటుందిగా. చంద్రుడు అంటే మూన్, అంగారక గ్రహం అంటే మార్స్. ఇవి రెండు మన భవిష్యత్ ప్రయాణాలకు చాలా ముఖ్యమైనవి. ముందుగా మూన్ కి వెళ్ళాలా లేక మార్స్ కి వెళ్ళాలా? చూశారు కదా క్లిప్ ఎలా ఉందో, అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి వీడియోస్ అయితే ఓఈ సన్నీ డే ఛానల్లో వస్తున్నాయి. మొత్తానికి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. సో మూన్ విఎస్ మార్స్ అనమాట. ఆ వీడియోస్ అయితే మొత్తానికి ఓవరాల్ మనకు అండ్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన అలాంటి వీడియోస్ అయితే వస్తాయి. డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తాయి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి వీడియో చూడకుంటే, ఇన్ కేస్ చూడకుంటే, అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లేదా ఇక్కడ లింక్ ఇస్తాను, చూసేయండి, క్లిక్ చేసి చూసేయండి. ఓవరాల్ మీకు నచ్చితే లైక్ అయితే చేసుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మనకి ఇంకేముందంటే, సో వాచ్ టైం ఉంది, ఓవరాల్ మొత్తం చూపించాను కదా. ఈ రోజు వ్లాగ్ అంటే ఇదేనండి, సంథింగ్ ఏం లేదు. అండ్ నాకు వీక్లీ రికాప్ వచ్చింది కదా, సో మొత్తానికి మీకు చూపించాను అని అనుకుంటే ఒక కామెంట్ అయితే చేసుకోండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎర్ర బటన్ క్లిక్ చేస్తాను. ఎర్ర బటన్ క్లిక్ చేసే ముందు చూడండి గాయస్, ఇక్కడ ఓవరాల్ ఎంత వాచ్ టైం వచ్చింది చూసుకుంటే గాయస్, ఇక్కడ 5 స్క్రోల్ చేస్తాను, 73 వాచ్ టైం వచ్చింది. ఓ మై గాడ్, 73 వాచ్ టైం అయితే వచ్చింది. అండ్ ఎంత అండి, 16 డేస్ అవుతుంది, 17 అండ్ 21 డేస్ అయింది. సారీ, 21 డేస్ అయింది. స్టడీకి 21 డేస్ అయితే అయిపోయింది మొత్తానికి. సో 73 వాచ్ టైం అయితే వచ్చింది. అనే 73 వాచ్ టైం వచ్చింది, మీరు 1 month లో మానిటైజేషన్ చేస్తా అన్నారు. సో ఇంత అబద్ధమా అని మీరు అనుకోవచ్చు, ఆబ్వియస్లీ, అండ్ కావచ్చు. అండ్ ఇంకా రిమైనింగ్ 9 డేస్ ఉన్నాయండి. 9 days లో ఏదో ఒక స్టార్ మారచ్చు, కంప్లీట్లీ స్టార్ మారచ్చు గాయస్. ఒక్క వీడియో వైరల్ కావాలని చెప్పాను కదా, ఒక్క వీడియో వైరల్ అయిపోతే కంప్లీట్లీ మానిటైజేషన్ అయిపోతుందని చెప్తున్నా. కంప్లీట్లీ మానిటైజేషన్ చేసి చూపిస్తా 1 month లో. సో నాకు ఒక అనుభవం ఉంది అండి, ఏంటంటే ఒక్క వీడియో వైరల్ అయిపోతుంది, నాకు ఒక థాట్ ఉంది అనమాట. కంప్లీట్లీ ఆ వీడియో కోసమే వెయిట్ చేస్తున్నా. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మన దగ్గర ఏం లేదండి, యూట్యూబ్ వాడి దగ్గర ఉంది. సో వాడు నోటిఫికేషన్ పంపితే కంప్లీట్లీ వైరల్ అయిపోతుంది, 100% మానిటైజేషన్ అయిపోతుంది. సో ఇదండి ఈ రోజు వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.